ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు తనుజ భవిష్యత్తు గురించి, మన పరువు గురించి ఆలోచించాను. తనుజ సంతోషం కన్నా నాకేదీ ఎక్కువ అనిపించలేదు. ఇష్టం లేని పెళ్లి చేసి తనుజ మనసు కష్టపెట్టడం కన్నా నిజం చెప్పి మిమ్మల్ని ఒప్పించగలనన్న నమ్మకంతో చందుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం ఒప్పుకోవాలమ్మా? అంగరంగ వైభవంగా నా చిన్న కూతురు పెళ్లి జరుగుతుందనుకుంటే పెళ్లి కొడుకు మారిపోవడం పొరపాటే అని ఒప్పుకోవాలా? నువ్వు కుదిర్చిన సంబంధం నువ్వే చెడగొడుతుంటే తప్పు మనదే అని నలుగురు ముందు చేతులు కట్టుకుని కూర్చోవాలా? తప్పేం జరగడం లేదు డాడ్. తనుజ జీవితానికి మనం న్యాయం చేస్తున్నాం. నీ చెల్లికి న్యాయం అంటే నా కొడుకు అన్యాయం జరిగినట్టే కదా. ఇంత ఖర్చు పెట్టి నిన్నటి నుండి అన్నీ దగ్గరుండి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేసింది ఇలా మమ్మల్ని వెధవలను చేయడానికా? చేసిన తప్పుని అదేదో గొప్పలా సమర్థించుకుంటారేంటమ్మా? మీకు చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను. మా చెల్లిని మీకు కాబోయే కోడలుగా కాకుండా కుటుంబం కోసం ప్రేమని దూరం చేసుకోవాలనుకున్న ఓ ఆడపిల్లగా చూడండి. అలాంటి ఆడపిల్లకి న్యాయం చేయడానికి నేను తీసుకున్న నిర్ణయం సరైనది అని మీకు అనిపిస్తుంది. నువ్వెన్ని చెప్పినా ఇప్పుడు చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. మీ పద్ధతులు మర్యాదలు చూసి అబ్బో అని జబ్బలు ఖర్చుకున్నాం. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటి లోపల గబ్బిడాల కంపు అని మీ నిజస్వరూపం బయటపడిందిగా. మీ పెద్ద కూతురు తల్లి స్థానంలోకొచ్చి చిన్న కూతురు పెళ్లి చేయిస్తుంది అన్నారు. ఏ తల్లైనా ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటుందా? ఆంటీ ప్లీజ్, మా అక్కని డాడ్ని ఏమి అనొద్దు. తప్పంతా నాదే. ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పిన తర్వాత చందు పరిచయం అయ్యాడు. అతని క్యారెక్టర్ చూసి ప్రేమించాను. ఆ విషయం మా వాళ్ళకి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. మా డాడ్తో సహా ఇక్కడున్న వాళ్ళంతా మా అక్క కుదిర్చిన సంబంధం గురించి గొప్పగా చెప్తుంటే నేనే తప్పు చేయకూడదనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నా ప్రేమని కూడా మర్చిపోవాలనుకున్నాను. డాడ్, నేను మీ గురించి ఆలోచించాను, కానీ అక్క నా గురించి ఆలోచించింది. మా ఇద్దరిలో తప్పెవరిదో మీరే ఆలోచించండి. నేను చెప్పాను కదమ్మా, అంతా మీ అక్క వల్ల జరిగింది. మీ చెల్లె ఈ పెళ్లికి ఒప్పుకుంటే నువ్వే అనవసరంగా ఈ గొడవకు కారణం అయ్యావు. అయినా ఈ కాలంలో ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఇదేం కొత్త కాదు కదా. అంటే ఇంత జరిగినా కూడా మీ అబ్బాయితో పెళ్లి జరగాలని కోరుకుంటున్నారా? అవును. పేటల మీద పెళ్లి ఆగిపోవడం అంటే మాటలు అనుకున్నారా? అమ్మాయి తల్లిదండ్రులకే కాదు, అబ్బాయి తల్లిదండ్రులకు కూడా చాలా బాధగా ఉంటుంది. మా గురించి కూడా నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. యు ఆర్ కరెక్ట్ డాడ్. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఇప్పటి వరకు ఎక్కడున్నావురా? ఎవరేం మాట్లాడుతున్నారో, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. పెళ్లి అనుకోకుండా ఆగిపోయినందుకు
మీరంతా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. మనకు నచ్చినట్టు జరగలేదని నచ్చిన వాళ్ళని కూడా విలన్లుగా భావిస్తున్నారు. ఏంట్రా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, మన సమస్యను చెబుతున్నాను. హరిప్రసాద్ గారు, నిహారిక గారు మొదటి నుంచి మనతో చాలా మర్యాదగా ఉన్నారు. వాళ్ళకి నిజంగా తనూజ ప్రేమ గురించి తెలియదు కాబట్టే ఈ పెళ్లి ఫిక్స్ అయింది, ఇక్కడి వరకు వచ్చింది. చెల్లి విషయంలో నిహారిక గారు తీసుకున్న డెసిషన్ నిజంగా చాలా గ్రేట్. చెల్లి మీద ఈ అక్కకి ఎంత ప్రేమ లేకపోతే పెళ్లి మండపంలోకి ప్రేమించిన అబ్బాయిని తీసుకొస్తారు? మీరనుకుంటున్నట్టే నేనిప్పుడు తనూజాని పెళ్లి చేసుకుంటే తను నాతో సంతోషంగా ఉండలేదు డాడ్. నలుగురు మనుషుల మధ్య, 4 గోడల మధ్య నటిస్తూ బ్రతకాల్సి వస్తుంది. ఆ కర్మ నాకెందుకు? నాకు అక్క చెల్లెళ్ళు ఉండుంటే ఇక్కడ పరిస్థితి మీకు ఇంకా బాగా అర్థమయ్యేది డాడ్. అంతా మన బ్యాడ్ లక్కను వదిలేయాలి తప్ప గొడవ పట్టడం వల్ల ప్రయోజనమే ఉంది? గొడవ చేస్తే మీరు కాపాడాలనుకుంటున్న పరువు ఇప్పుడే పోతుంది. నా పరువు పోవడం కాదురా, ఈ పిచ్చి నీకు కూడా అంటుకుంది. పెళ్లి వద్దన్న వాడిని ఒప్పించడం, ఇలాంటి సంబంధం తీసుకురావడం నాదే తప్పు. ఏమండి ఏమండి ఏంట్రా నువ్వు? అమ్మా, నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతాను, నువ్వు కూడా వెళ్ళు. సారీ సాత్విక్, జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించు. ఏంటండి ఇది? మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? మీరు చేసిన పనికి నేనే మీకు సెల్యూట్ చేయాలి. వయసులో చిన్నవాడివైనా ఇక్కడ పరిస్థితిని చాలా బాగా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్. మీరు నిహారిక గారు బయటికెళ్లే ముందు డిస్కస్ చేసుకునేది మొత్తం నేను విన్నాను. తను వేరే అబ్బాయిని లవ్ చేస్తోంది. చెల్లి కోసం, ఒక ఫాదర్ కోసం నిహారిక గారు పడుతున్న తపన, టెన్షన్ మొత్తం నాకు అర్థమైపోయింది. అందుకే నేను మీకు సపోర్ట్ చేశాను. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారా సార్, తాళి కట్టాల్సిన అబ్బాయే నిహారిక గారి నిర్ణయాన్ని సమర్థించాడు. అలాంటిది మీరు అర్థం చేసుకోకపోతే ఎలా సార్? డాడ్, తనూజకి పెళ్లి సంబంధాలు చూడాలనుకున్నప్పటి నుంచి మనం అనుకున్నది ఒక్కటే, తన జీవితం నా జీవితంలా కాకూడదు, కళ్యాణ్ లాంటి దుర్మార్గుడు మన కుటుంబంలోకి రాకూడదని బలంగా కోరుకున్నాం. కళ్యాణ్ని మనం గుడ్డిగా నమ్మడం వల్ల నా పెళ్లి జరిగింది. తనూజ ప్రేమ గురించి తెలిసి కూడా ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి చేయడం ఇంకా నేరం అనిపించింది. నా విషయంలో మీరు చేసిన తప్పు తనూజ విషయంలో నేను చేయకూడదనిపించింది. మన కోసం తన జీవితాన్ని బలి చేసుకోవడానికి సిద్ధపడింది తనూజ. అలాంటి చెల్లి కోసం నేను తీసుకున్న నిర్ణయం తప్ప? లేదమ్మా, తప్పంతా నాదే. పెళ్లి ఆగిపోయిందన్న ఆవేశంలో ఏదేదో ఆలోచించి ఇంకేదో మాట్లాడాను. ఇప్పుడే నిజమేంటో, నా కూతుర్ల గొప్పతనమేంటో కళ్ళకు కట్టినట్టు తెలుస్తోంది. అన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు సార్?
తనుజ, చందు ఇద్దరు వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోండి. పంతులు గారు మంత్రాలు మొదలు పెట్టండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఓం సుముఖస్య ఏకదంతస్య కపిలోకజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హిమరస్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పుడేతు ఆదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థన నమస్కారార్థం సుతాన్ సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ స్థాళీయాన్ సుండలాన్ భవాన్ గృహాణ పరమానంద సమ్మపుత్రా నమోస్తుతే. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అక్షతార్థం అక్షతాన్ సమర్పయామి. బాబు మాంగళ్య ధారణ చేయండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సహ జీవ శరదాం సతం. అయం ముహూర్త సుముహూర్తో హస్తో. ఇద్దరూ హాయిగా కాపురం చేసుకోండి. లేమ్మా. తనూజ్ అంటే ఇన్ని రోజులు ముక్కుసూటి మనిషి అని మాత్రమే తెలుసు. కానీ ఈరోజే నీకు కూడా భయం ఉందని, ఆ భయం పేరు నా మీద ప్రేమని తెలిసిందమ్మా. నా కోసం నీ ప్రేమని సంతోషాన్ని త్యాగం చేసి ఉంటే మీ అక్క చెప్పినట్టు జీవితాంతం బాధపడేవాణ్ణమ్మా. ఈ పెళ్లి మీ అక్క చేతుల మీదుగా జరగాలనుకున్నాను. అలాంటిది నీ మనసుకు నచ్చిన వాడిని తీసుకొచ్చి తాళి కట్టించింది. అలా ఈ పెళ్లికి కర్త కర్మక్రియ అన్నీ మీ అక్కే అయ్యింది. దాని వెనుక ఉన్న కారణం నా బలం మీరే డాడ్. అమ్మ బతికుంటే కూడా నన్ను నీ అంత గొప్పగా అర్థం చేసుకునేది కాదేమో అక్క. అమ్మ అనుకున్న దానివి నా దగ్గర ఎందుకు భయపడ్డావు? ధైర్యం చేసి ముందే చెప్పుంటే నీ పెళ్లి ఎంత ప్రశాంతంగా జరిగేదో తెలుసా? నా భయం నువ్వు తిడతావో కొడతావో అని కాదక్క. అందరి ముందు నువ్విచ్చిన మాట, నీ మీద గౌరవంతో వచ్చిన సంబంధం
ఎక్కడ చెడిపోతాయో అని ఆలోచించాను. డాడ్ వాళ్ళ ఫ్రెండ్ సూసైడ్ గురించి చెప్పగానే నాకు చాలా భయం వేసింది. అప్పుడే నా లవ్కి బ్రేకప్ చెప్పాను. ఓ, ఆ రోజు రాత్రి మేడం గారు అందుకేనా బయట నిలబడ్డారు? ఆ ఒక్కరోజే కాదక్క, నా పేరు చెప్పుకొని ప్రతిసారి మేడం గారు చందుని కలిశారు. స్టాప్ ఇట్ గీతు. మీకు పెళ్ళైపోయింది కదా తనుజ, ఇంకా దాయడం ఎందుకు? తనుజ, నందు సాక్షుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. అయ్యో, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చందు. మొత్తానికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు తనుజ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అమ్మా తనూజ, థ్యాంక్ యూ. అటు చూడు. మీ అక్క ఆశీర్వచనం కూడా తీసుకోండి అమ్మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ. డాడ్, ఈ పెళ్లి చేసేందుకు అందరూ నన్ను పొగుడుతున్నారు, కానీ నిజంగా క్రెడిట్ దక్కాల్సింది మాత్రం నందుకే. తనుజకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా చేయాలి, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి, ఇదంతా సాధ్యమేనా అనే కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో ఒక అన్నయ్యలా నన్ను మోటివేట్ చేసి ఏం చేయాలో ఎలా చేయాలో నన్ను గైడ్ చేసింది నందునే డాడ్. మంచి ఎక్కడుంటే అక్కడ నందు ఉంటాడమ్మా. ఎంత కష్టమైనా గెలిపిస్తూ ఉంటాడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. అందరూ తనూజ ప్రేమించింది పెళ్లి చేయాలని మాట్లాడుకుంటున్నారే తప్ప నేను ఎవరు, నా కులం, అర్హత, జాతి, మతం గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఒక మనిషికి మీరిచ్చే విలువ అర్థమవుతుంది. ప్రేమలున్న చోట పట్టింపులు చూడరని అనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఏ ప్రతిఫలం ఆశించకుండా అవసరమని వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేశాను. ఆ సాయమే పుణ్యమై ఈరోజు మీలాంటి గొప్పోళ్ళ మధ్యకొచ్చాను. దీనంతటికీ కారణమైన నా భార్య రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. ఈ పెళ్లి చేయడానికి సాయం చేసిన నందు గారికి, నిహారిక గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. పెద్ద మనసుతో ఈ పెళ్లిని అంగీకరించిన హరిప్రసాద్ గారి మీద భక్తి, విశ్వాసం ఊపిరి ఉన్నంతకాలం ఉంటుంది. హరిప్రసాద్ గారేంటి చందు, ఆయన ఇప్పుడు మీ మావయ్య గారు. ఆ పిలుపు అలవాటు లేక రాలేదండి. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాను. మీరంతా ఒక విషయం గమనించారా? ఏంటి టెడ్డీ? మన ఇంట్లో పెళ్ళంటే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ టైం అమ్మ హారికలా వచ్చినప్పుడు నిజం రివీల్ అయింది, కళ్యాణ్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు పిన్ని పెళ్లిలో పెళ్లి కొడుకే మారిపోయాడు. మరి నీ పెళ్లిలో ఏమవుతుందో? ఆ ప్రాబ్లం ఉండదు తాతయ్య. మా పప్పా మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారో నేను టెడ్డీకి అలాగే హెల్ప్ చేస్తాను. సరే, అందరం ఇంటికి వెళ్దాం పదండి. నందు, మీరు కూడా రండి. వద్దండి, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఇంకో రోజు వస్తాము. తప్పకుండా రావాలమ్మా. సరేనండి. ఇక మేము బయలుదేరతామండి. అలాగే. బాయ్. బాయ్ టెడ్డీ. బాయ్ తాతయ్య. పద, పద. బాయ్ ఆంటీ. బాయ్. పదండి అమ్మా, మనం కూడా వెళ్దాం. పదమ్మా. పదండి. సిద్ధు, నీ కోపం తగ్గిందా? మనం డెవిల్ కి దూరంగా వచ్చి చాలాసేపు అయింది కదా, ఇప్పుడు ఓకే. నీ కోపం తగ్గి పూర్తిగా కూల్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? మనం ముగ్గురం కలిసి ఐస్ క్రీమ్ తిందాం, ఓకేనా? హే, ఐస్ క్రీమ్ నాకు డబుల్ ఓకే.
సిద్ధు కోన్ తింటావా? థ్యాంక్స్ అమ్మా. రే డబ్బులు పే చేసింది నేనురా. ఐడియా ఇచ్చింది అమ్మ కదా పప్పా. ఎంత? 100 సార్. తనూజ పెళ్లి విషయంలో నిహారిక తీసుకున్న డెసిషన్ నిజంగా గ్రేట్. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇదే. రాసి పెట్టుంటే ఆపడం ఎవ్వరి తరం కాదు. నిహారిక గారి డెసిషన్కి మీరు సపోర్ట్గా నిలబడటం, ఆ ఫ్యామిలీ విషయంలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాకు చాలా నచ్చింది. తనూజ పెళ్లికి మీరెలా సపోర్ట్ చేశారో, అభిలాష ఆఖరి కోరిక నెరవేర్చడంలో కూడా అంతే హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటి? అభిలాషని మన ఇంటికి తీసుకొచ్చింది అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి. ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయినా భర్తగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అభిలాషాన్ని క్షమించండి, కోపం లేకుండా మాట్లాడండి. నా కోసం, నా సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారు. ఆ మాటని ఆ అభి సంతోషంలో చూపించండి. అలా షాక్ అయ్యావేంటన్నా? నా శత్రువు చెల్లికి పెళ్ళయింది. నువ్విక దేని గురించి ఆలోచించొద్దు. ప్రేమతో మీ జీవితాన్ని మొదలుపెట్టారు. అదే ప్రేమని జీవితాంతం కంటిన్యూ చేయండి. నేను ఉన్నంత కాలం మీ జీవితంలో సంతోషం ఉండదు, ఉండనివ్వను.